రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించాలన్నా ప్రజలకు సంక్షేమం లభించాలన్నా అది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని వారి సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. శుక్రవారం బద్వేల్ డివిజన్ పరిధిలోని బి కోడూరు మండలం, కలసపాడు మండలాల్లో వారు విస్తృతంగా పర్యటించారు. బి కోడూరు మండలంలోని గుంతపల్లి గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక తనువు చాలించిన టీడీపీ పార్టీ కార్యకర్త ఓబుల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అంటే చాలా గర్వంగా ఉండేది మనందరికి చెప్పుకోవటానికి. ప్రజలు కూడా ఇతర రాష్ట్రం నుంచి అందరూ మన ఇంకా చూసేవారు, ఇక్కడ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఏమవుతుంది అని చూసేవారు. అట్లాంటి రాష్ట్రాన్ని ఒక్క రాజధాని కూడా లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. అది వీళ్ళు చేసిన ఘనకార్యం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పండి? దేశంలో నంబర్ 1 ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు గంజాయి, శాండ్ మాఫియా చెప్పండి, మీరే, మీ అందరికీ తెలుసు కదా. అదే శాండ్ మాఫియా, కల్తీ సారాయి, లిక్కరు, భూ కబ్జాలు, ఇంకా అన్నిట్లోనూ నంబర్ 1. చేసే తప్పుడు పనుల్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారు. విజన్ 2020తో ఆయన ఐటీ ముందుకు తీసుకెళ్లారు. అదొక్కటే కాదు, చాలా పరిశ్రమలు ముందుకు తీసుకెళ్లారు. అవన్నీ ఇతర గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళు అవన్నీ ఏమీ ఆపలేదు. కానీ ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఆయన ఎప్పుడు రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకి ఏమి చేయాలి, ఏమి పథకాలు తీసుకొస్తే వాళ్ళకి అభివృద్ధి చెందుతుందని తీసుకొచ్చిన ఆయన్ని ఆ పథకాలన్నీ ఏమీ లేకుండా రద్దు చేశారు. ఇప్పుడు ఏం తీసుకొస్తున్నారు? మీ అందరికీ ఏదో పథకాలన్నీ ఇస్తున్నారు. కానీ ఆ పథకాలన్నీ ఏంటండి? సచివాలయం, లేకపోతే లైన్ మైనింగ్ కార్పొరేషన్, ఇవన్నీ తాకట్టు పెట్టేసి బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని అవన్నీ తీసుకొచ్చి మీకు ఇస్తున్నారు. మళ్ళీ మన దగ్గర నుంచి ఈ మాఫియాలు, ఈ శాండ్ మాఫియా ఇవన్నీ చేసి వెనక నుంచి మన దగ్గర నుంచి తోడుకుని డబ్బులన్నీ వాళ్ళ జేబులో నింపుకుంటున్నారు. ఇది మీరు ఈ గవర్నమెంట్ చేసే పని. ఇవన్నీ మీరు గుర్తుంచుకుని మీ ఓటు ఏ ప్రభుత్వానికి వేస్తే మీరు లబ్ధి పొందుతారు, మీ పిల్లలు లబ్ధి పొందుతుందని ఆలోచించాలి. అది నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ. ఇప్పుడు మీరు తెలంగాణలో మీరు చూసే ఉంటారు ఆ ప్రోగ్రాం, గ్రాటిట్యూడ్ ప్రోగ్రాం. అది ఎందుకు చేశారండి? చంద్రబాబు నాయుడు గారు చేసింది వాళ్ళు మర్చిపోలేదు. వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు ఐటీ ఉద్యోగాల రంగాల్లో ఉన్నారు, వాళ్ళు మర్చిపోలేదు. వాళ్ళు కృతజ్ఞత చెప్పుకోవటానికి లక్షలాది మంది ఆ రోజు బయటకు వచ్చి ఆయనకి కృతజ్ఞత చెప్పుకున్నారు. అది ఆ నాయకత్వం అంటే. ఆయన ఎప్పుడు ఒకటే నమ్మేవారు, మనం ఉన్నా లేకపోయినా మనం చేసే మంచి పని పేరు మిగిలిపోతుంది. అది నాయకత్వం అంటే. అందుకే అంటాను, మీ ఓటుతో పాటు మీ ఇల్లు ఉందా, మీ భూమి ఉందా, అది కూడా చూసుకోండి. ఈ మధ్యన భూమి కబ్జాలు కూడా చేసేస్తున్నారు. అందుకే మీ ఓటుతో పాటు పొద్దున్నే మీ ఓటు ఒకటి ఇప్పుడు చూసుకుంటున్నారు. రేపు ఆ భూములు ఉన్నాయా కూడా జాగ్రత్త పడండి. వీళ్ళు ఎదురు చూస్తే అది కబ్జా చేయటం వాళ్ళ గొప్పతనాలు. ఇది ఇప్పుడుండే ప్రభుత్వం. అందుకే మీరందరూ, మనందరం చెయ్యి కలిపి అన్యాయాన్ని ఎదుర్కొందాం, నిజం గెలిపించుకుందాం. మీ అందరూ దీనికి సయ్యా? ఈ సైన్యానికి మీ ఆయుధం ఏంటి? ఓటు. అది మర్చి